ప్రభునామమునకు స్తుతి కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి ఇది ఎన్నో రోజు ఈ సంవత్సరంలో 68 31 28 9 ఈ 68 దినాలు ప్రభు కృప చూపి కనకరించి భద్రపరిచాడు. ప్రభును స్తుతిద్దాం, గణపరుద్దాం, ఆరాధిద్దాం. ఎన్నో ఆదివారం దాదాపుగా చెప్పాలంటే ఇది 2వ ఆదివారం, అంతకుముందు ఒక 4, అంతకుముందు ఒక 5, 11, 9, 11వ ఆదివారం, 11 కాదు 14 ఉంటుంది కదా. దేవుని కృపను బట్టి ఇన్నేళ్ళు ప్రభువు కాపాడే భద్రపరిచాడు. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంది. కృప చూపి కనకరిస్తూ వచ్చాడు. ఈ దినము ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఏం చేయకూడదంట? పరిశుద్ధాత్మ అంటే ఏంటి? దేవుని. కొరింథీ పత్రికలో రాయబడిన మాట, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. పరిశుద్ధాత్మ అంటే ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ అనగా దేవుడే. మనం నమ్మే విశ్వాసం ఏంటంటే తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని విశ్వసిస్తున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడు అంటే దేవునిని దుఃఖపరచొద్దు. మనుషులను సంతోషపెట్టడానికి ఎన్నో కార్యములు చేస్తాం. మనుషుల మెప్పు కోసమై మనుషుల చేత గొప్ప అనిపించుకోవడానికి ప్రతి క్షణం ప్రయాసపడుతూ ఉంటాం. అదే సమయాన నీ దేవుని, నా దేవుని, మన సృష్టికర్త, మన తండ్రి, ఏ దేవుని యొద్ద అయితే యుగాలు మనం జీవించాలో, ఏ దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలో, ఆ దేవునిని సంతోషపెట్టడం కాదు కదా, ఆయనను దుఃఖపరచే జీవితాలు మనలో ఉంటూ ఉన్నాయి. ఈ దినపు ధ్యానాంశము దేవునిని దుఃఖపరచకుడి. దేవునిని దుఃఖపరచకుడి. ఎఫ్సీ పత్రికలో ఒక లిస్ట్ ఇచ్చాడు. ముందుగా ఇవి చూద్దాం. కృతమైన కాలంలో పౌలు గారి ద్వారా ఎఫ్సీ రాసిన పత్రికలో వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మనం చూసి 25 నుంచి కూడాను, మనము ఒకరికి ఒకరము అవయవమై ఉన్నాము. చాలు. మనమంటే ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? చెప్పాలి, ఒక మాట చెప్పాలి. మనం అంటే ఎవరి గురించి? సంఘము. సంఘము క్రీస్తు శరీరము. శిరస్సు ఎవరు? క్రీస్తే. చేతికి గాయమైంది, చేతికి గాయమైంది. నొప్పి అంతా తెలిస్తే ఒక చేతికి తెలిసిద్దా? చెప్పండి. శరీరం అంతా బాధ. ముందు ఇక్కడ శిరస్సుకు తెలిసిపోతుంది కదా, మెదడుకి నొప్పి, దెబ్బ తగిలింది, జాగ్రత్త. సంఘములో మనమందరము అవయవములము అనగా ఒక్కొక్కరిని ఒక్కొక్క పనికి దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. పాటలు పాడేవారు కొందరు, ఆరాధించేవారు కొందరు, ప్రార్థించేవారు కొందరు, పరిచర్య చేసేవారు కొందరు, బోధించేవారు కొందరు. ఇలా మనందరినీ ఆత్మదేవుడు, దేవదేవుడు తన సంఘములో అవయవాలుగా చేసి ఆయన శిరస్సుగా ఉండి ఆయన చిత్తము చొప్పున మనందరినీ ఒక శరీరంగా చేసి వాడుకుంటున్నాడు. నువ్వు ఒక చోటికి వెళ్ళాలి అంటే దేంతో నడుస్తావు? కాళ్ళతో నడుస్తావు. పుట్టి కాళ్ళు పోతాయా? శరీరం అంతా పోవాలి. ఓ పని చేయాలి, ఒకటి చేతులు చేస్తాయా? శరీరం అంతా కష్టపడాలి. ఇలా సంఘమంతా అవయవాలను మనందరం కూడా కష్టపడితేనే దేవుని రాజ్యము కట్టబడుతుంది. శిరస్సు క్రీస్తు అనగా ఆయన చెప్పినట్లు, ఆయన చెప్పిన పద్ధతిలో ఆయనకు లోబడి, ఆయన ప్రేమించి, ఆయన గౌరవించి, అది అన్నాడు చూడండి. దయతో మనము ఒకరికొకరము అవయవమై ఉన్నాము కనుక ఏమనమన్నాడు?
ఎవరితో? ఒకరితో ఒకరు. అబద్ధం ఆట మాని ప్రతి వాడును తన పొరుగువానితో. ఎవరు ఆ పొరుగువాడు? తోటివారే. సత్యమే మాటలాడవలెను మొట్టమొదటి చెప్పాడు. ఎప్పుడు అబద్ధం వస్తాయి? ఉదాహరణకి ఎప్పుడు అబద్ధం వస్తాయి? వారికి ఏమైనా అక్కర ఉంది, సహాయం అడుగుతాడు, ఫస్ట్ వచ్చే మాట నిన్నైతే ఇచ్చేవాడు. ఎప్పుడు? ఇప్పుడే వెళ్ళిపోయాయి. ఎప్పుడు? ఇప్పుడే. ఒక 5 నిమిషాల ముందు అడిగినా డబల్. ఎంతంట? డబల్. అబద్ధమా సత్యం? అది చెప్పండి. మనందరము అవయవాలము, దేవుని శ్రమలో అవయవాలము. సంఘమంతా క్షేమాభివృద్ధి పొందాలి అంటే అందరూ సుఖంగా సౌఖ్యంగా ఉండాలి. ఏ ఒక్కరు అక్కర్లో ఉన్నా, చేతికి దెబ్బ తగిలింది వెంటనే కాళ్ళు పెరుగుతుంటే హాస్పిటల్కి పోతాయి, డాక్టర్ కాడికి పోతాయి, నోరు టాబ్లెట్ వేసుకుంటుంది, మింగుతావు, లోపల కార్యం జరిగింది. నాది కాదు అని వ్యతిరేకంగా ఉంటే మనము ఏకత్వంలో ఉండదు. ఒక శరీరం కాదు, క్రీస్తు శరీరంలో మనం భాగం కానే కాదు. అందుకు ముందు అంటున్నాడు, మీరు ఒకరితో ఒకరు అబద్ధమాడక సత్యమునే పలకాలి. నువ్వు అబద్ధమాడితే, నీ తోటి వారితో అబద్ధమాడితే, నీ తోటి వారిని మోసగించాలనుకుంటే, ఇతరుల పట్ల నీకు ప్రేమ లేకపోతే, దీన్ని బట్టి నీ దేవుడు దుఃఖపడతాడు. నీ దేవుడు దుఃఖపడతాడు. అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచుకున్నాడు. మొట్టమొదటిన్నాడు, ఒకరితో ఒకడు అబద్ధాలు ఆడద్దు. రెండవదిగా కోపపడుడి. ఎప్పుడు వస్తుంది కోపం? ఇది అనవసరంగా వచ్చే కోపం కాదు, దేవుని పట్ల కలిగే రోషం. ఇది దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే గద్దించాల్సిన గద్దింపు ఇది. దేవుని మార్గాన్ని తప్పినప్పుడు హెచ్చరించవలసిన హెచ్చరింపు ఇది. కోపపడండి కానీ ఏం చేయకూడదు అంటే కోపము కూడా పాపమే. ఏంటమ్మా? కోపము కూడా పాపం. కొంతమంది అన్న కోపం వచ్చిందని పలకట్లేదన్నా, సింపుల్గా ఒక వర్డ్. కోపం వచ్చిందని నేను పలకట్లేదన్నా. మంచిదే. నువ్వేం చేస్తున్నావు? అది పాపమా కాదా? వాక్యం చెబుతుంది కోపపడండి కానీ అంటే అర్థం ఏంది? కోపపడమన్నాడు, మళ్ళీ పాపం చేద్దేంటి? దాని వెనక చూడండి. వెంటనే సూర్యుడు అస్తమించే వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు. అంటే కోప్పడు, సాయంకాలం లోపుగా సమాధానపడు. నిద్ర చేయకూడదంటే కోపం. ఎందుకు? ఒకవేళ ఆ రాత్రి మన ముగింపు అయితే, వాళ్ళకి ముగింపు అయితే, నువ్వు సమాధాన పడకపోతే రేపు దేవుని ముందు అనుకుంటాం కదా, అయ్యయ్యో రేపు సమాధాన పడదాం అనుకున్నాను కానీ ఈ రాత్రి, అయ్యయ్యో కాసేపాయికి మంచి చేసుకున్నాం అనుకున్నా కానీ అంతలోకే ఇలా జరిగింది అనే స్థితి తెచ్చుకోవద్దు. కోపపడుడి కానీ కోపము నిలిచి ఉండే కోపము. మన హృదయాల్లో ఎంతమంది మీద ఎన్నో ఏండ్లుగా కోపము గూడు కట్టుకొని ఉందో జాగ్రత్త. లేదా నీ మనస్సాక్షిని అడుగు. మొన్నటి ప్రశ్న ఏంటది? తీసుగా జవాబు చెప్పారు. కీర్తన 50 తీయండి ఒక్కసారి. కొంచెం ముందుకు వెళ్తే ఒక్క నిమిషం నేను చెప్తాను. ఒక్క నిమిషం ఆగండి నేను చెప్తాను. ఎక్కడి నుంచి చదవాలి నేను చెప్తాను. ఒక్క నిమిషం. 50వ అధ్యాయం తీసారా ముందుగా? ఎన్నో పేజీ చెప్పండి? 400
14 నుంచి ఏం చేయాలా? దేవునికి స్తుతి యాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము, ఆపత్కాలమున నన్ను గూర్చి మొరపెట్టుము, నేను విడిపిస్తాను, నీవు నన్ను. ఇదెవరితోటి? భక్తులతోటి మాట. దాని వెంటనే భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు. ఎవరితోటి? భక్తిహీనులంటే భక్తిహీనత. హీనత అంటే ఏంటి? లేనిది, తగ్గిపోయింది. భక్తిహీనులు అంటే భక్తి లేనివారు. మనం చెప్పుకుంటాం, తర్వాత వచ్చేసరికి పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని లాస్ట్ వస్తాయి. ఈ 19లో మనం ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాం కదా, అందులో ఒక లక్షణం ఇది. అంత్య దినాల్లో భక్తిహీనులతో ఇలాగూ దేవుడు చెప్తున్నాడు, నా కట్టడలు వివరించడానికి నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించదవు ఏమి. ఏమని సాక్ష్యం చెప్తున్నావు, వాక్యం చెబుతున్నావు, కూర్చొని దేవుని సంగతి చెప్తున్నావు, బాగుంది, అసలు నీకేం పని? అదే నేను ఆ మాట అడుగుతున్నాడు. మనం చెప్తాం కదా, స్వాతికులు చెప్తారు కదా, అమ్మ సాక్షులుగా జీవించండి, మీకు అవకాశం వచ్చినప్పుడు వాక్యం చెప్పండి అని వాక్యం చెబుతుంది. మరి ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాడు? భక్తిహీనులతో అంటున్నాడు, నా నిబంధన వచిస్తున్నావేంటి, నీకేం పని? ఎందుకు ఆ మాట్లాడాడు తెలుసా? దిద్దుబాటు నీకు అంటే ఏంటి? గద్దించినప్పుడు, ఇది తప్పు అని చెప్పినప్పుడు నువ్వు మార్చుకోవడం లేదు కదా, నువ్వు అసలు వింటలేదు కదా, కాబట్టి నువ్వెందుకు నా నిబంధన నీ నోట వచిస్తున్నావు? దిద్దుబాటు నీకు అస్సేమ కదా, నీవు నా మాటలు నీ వెనక్కి త్రోసేసావు. ఎవరితో స్నేహం? ఎవరితో స్నేహం? ఎవరికి? భక్తిహీనులకి. దొంగను చూస్తే భుజాన్ని చేయేస్తావు, వ్యభిచారం చూస్తే భుజాన్ని చేయేస్తావు, మళ్ళీ వచ్చి వాక్యం చెబుతావు, ప్రార్థన చేస్తావు, సాక్ష్యం చెప్తావు. అడుగుతున్నాడు దేవుడు, నా నిబంధన నోట వచిస్తావు ఎందుకు? అసలు నీకేం పని? దిద్దుబాటు నీకు అసహ్యం. నా నిబంధన వెనక్కి తోసివేశావు. నీవు దొంగను చూస్తే వానితో ఏకపిస్తున్నావు, వ్యభిచారులతో స్నేహం చేస్తున్నావు. ఏమని? కీడు చేయాలని నువ్వు నోరు తెరుస్తున్నావు. నీ నాలుక కపడం కల్పిస్తుంది. నువ్వు కూర్చుండి కొండాలంటే కల్పించి చెప్పే. ఎవరి మీద? ఎక్కడో ఏదో వింటావు, దాన్ని నాలుగు కల్పిస్తారు. ఇవన్నీ ఎవరు అడుగుతున్నారు? ఎవరి లక్షణాలు ఇవన్నీ కూడా? విశ్వాసులు కాదు, ఇటు వారిని దేవుడు భక్తిని అంటున్నారు. ఇవన్నీ నీ దేవునికి దుఃఖము కలిగించి. ఇంకా చూడండి ఏమంటాడు, నీ తల్లి కుమారుల మీద. ఎవరు? బయటోళ్ళు కాదు, బయటోళ్ళ మీదే చెప్తున్నావు. ఇక సొంత వాళ్ళు చూసావా? అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, తల్లి కుమారులు, తల్లి కుమార్తెలు, వీళ్ళ మీదే ఏం చెప్తున్నావు? ఎవరు? ఏం పేరు పెట్టాడు వాళ్ళకి? నీ సొంత అక్కను, చెల్లిని, అన్నను, తమ్ముని క్షమించని నీవు బయట వాళ్ళు క్షమిస్తావా? అంతే కదా అర్థం. నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుతున్నావు, జాగ్రత్త. ఇదంతా భక్తిహీనతో ప్రభువు మాట్లాడే మాట. ఇలాంటి ఏ లక్షణం నీలో నాలో ఉన్నా కూడా మనల్ని బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు. అయ్యో, ఇంకా ఎంతకాలము నా ప్రజలు, నా పేరు బిడ్డ ప్రజలు తమను తాము సరిచేసుకోక నా నిబంధనను త్రోసివేస్తున్నారు, దిద్దుబాటు లేకుండా జీవిస్తున్నారని ఆయన కన్నీరు కారుస్తున్నాడు. జ్ఞాపకం చేస్తున్నాడు, నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడా? నువ్వు కూర్చుండి అపనిందలు మోపుతున్నావు. ఎవరి మీద? నీ సహోదరుల మీద. నువ్వు కూర్చుండి కొడవలు మోపుతూ ఉన్నావు, మాట్లాడుతున్నావు వ్యర్థంగా.
దిద్దుబాటు అసహ్యము. నీ స్నేహమంతా దొంగలతోనూ జారులతోనూ దేవునికి ఇష్టం కాని వారితో. మన జ్ఞాపకం చేస్తున్నాను, మనం ప్రత్యేకింపబడిన ప్రజలము. మన స్నేహాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. లోకంలో ఉన్నాం, త్రోసివేయలేం, కానీ స్నేహం వేరుగా ఉంటుంది. తెలుసా స్నేహం అంటే ఏంటి చెప్పండి? డ్యూటీకి వెళ్తావు, పని చేసి వచ్చేస్తావు, అది వేరు. భక్తులతో పాటు కలిసి తింటాం, వాళ్ళు వెళ్ళకపోవటం వీళ్ళకి పోవటం, ఆ బంధాలు కొన్ని వేరుగా ఉంటాయి కొంతమంది. తెలుసా స్నేహ బంధాలు ఎవరితోటి? అన్యులతోటి, విగ్రహారాధికులతోటి, దేవుని భయం లేని వారితోటి చేసే ఈ స్నేహాలతో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దొంగను చూసి ఏకపిస్తున్నావు, వ్యభిచారితో సాంగత్యం చేస్తున్నావు, జాగ్రత్త అంటాడు. ఇట్టి పనులు చేసినా కూడా నేను కేవలము మౌనంగా ఉన్నా అంటే నా గమ్ముకున్నా, చూస్తూ ఉన్నాను. నువ్వు అనుకున్నా దేవుడు చూడలేకున్నాడేమో, చూస్తున్నాడు. ఒకరోజు ఉంది, ఆ దినాన ఇవన్నీ మన కళ్ళ ముందు నుంచి వరుసగా గద్దిస్తా. దేవుడేమనలేదని అంగీకరించాడు, దేవుడు క్షమించాడు అనుకుంటున్నావేమో. ఒక దినం ఉంది, ఆ దినాన వీటన్నిటినీ మన కళ్ళ ముందుంచి రాత్రి గుర్తు చేశాను. ఒక గాడిద విషయమై దేవదూత బిలామును నిలేస్తుంది. ఎందుకు 3 సార్లు కొట్టావు? ఎవరిని? గాడిద. 3 సార్లు గాడిదను కొట్టి ఒప్పుకున్నాడా? దేవుడు ఒప్పుకోలేదు. ఆ గాడిదే కానీ నా ప్రక్కడి నుంచి దొరక్కపోతే నిన్ను చంపేవాడిని. అంతే కదా? జాగ్రత్త. నోరు లేని జంతు విషయమై దేవునితో ప్రేమ కలిగి ఉంటే తోటి వారి మీద నువ్వు చేసే అన్యాయము అక్రమాలు ఒప్పుకుంటాడా దేవుడు? ఒప్పుకోడు. లెక్కడిగే దేవుడు. ఇది నీ మనసులో ముద్రించుకోవాలి వాక్యము. కీర్తన 50వ కీర్తన 18 నుంచి ముద్రపడిపోవాలి నీ మనసులో. మాట కండదు చేయండి, ఆ మాట కండదు చేయండి. భయపడతాం. మన స్నేహాలు ఎలా ఉండాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరి దగ్గర నువ్వు మంచిగా ఉండాలో, ఎవరికి దూరంగా ఉండాలో వాక్యం చెబుతుంది. ఆ నిబంధన తోసివేస్తావేంటి? ప్రభు అడుగుతున్నాడు భక్తిహీనులతోటి. అట్టి వారిని బట్టి ఒకవేళ మనం ఆ స్థితిలో ఉంటే మనల్ని బట్టి దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. దేవుడే దుఃఖపడుతున్నాడు. అందుకంటే 2వ ఏమన్నాడు చూడదైతో మన మూల వాక్యంలో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం అంటున్నాడు, ఒకరికొకడు అవయవలమై ఉన్నాం, అబద్ధం మాట మానాలి, ప్రతి వాడు తన పొరుగువానితో సత్యం చెప్పాలి, కోపపడు కానీ పాపం చేయొద్దు, సూర్యాస్తమించే వరకు నీ కోపము నిలిచి ఉండా. ఇన్నేళ్ళుగా ఉన్నాయి చెప్పండి, ఎన్నేళ్ళుగా సొంత వారితోటి ఇంకా వాళ్ళు చనిపోయినా కోపం బాగుంది. మనకి తెలుసా? చచ్చి 10 ఏళ్ళైనా వాళ్ళు గుర్తొచ్చినప్పుడు పళ్ళు గురుగుతావు. రేపు ఎక్కడ పళ్ళు గురుగుతావు తెలుసా? ఎక్కడ పళ్ళు గురికేది ఉండేది? ఎక్కడ దేవుడు చెప్పింది? ఏడుపును పండ్లు ఎక్కడ? అగ్నిగుండములు. ఇది పళ్ళు గురుగుతావు. ఇక్కడ కోపంతో, ఆడ నొప్పితోటి, ఏమైనా దెబ్బ తగిలితే బిగబడతావు చూస్తే పళ్ళు గురుగుతావి, అది ఆడ ఉంటుంది. ఏడుపు పండ్లు కొరుకుట. జాగ్రత్త, సరిచేయబడాలి. కోపాలని కానీ పాపం చేయొద్దు. నీ కోపము నిలిచి ఉండా, సరిచేయబడాలి, క్షమాపణ కోరుకోవాలి, క్షమించాలి. అందుకే ప్రభు అంటాడు మత్తయి సువార్తలో కొడవల ప్రసంగములో, నువ్వు బలిపీఠం దగ్గర బలిపిస్తూ ఉండగా నీ మీద నీ సహోదరునికి ఏదైనా విరోధం నీకు అక్కడ గుర్తొస్తే వాడు కోపట్టం కాదు, నువ్వు కోపట్టం కాదు, ఇతరులకు నీ మీద విరోధం ఉందని. నువ్వు బాగానే ఉన్నావు, కానీ కొంతమంది నీ మీద ద్వేషం పెంచుకుంటారే, వాళ్ళ దగ్గర పోయి సమాధానం అంటాడు దేవుడు. నువ్వు బలిపిస్తూ ఉంటే బలిపించే సమయాన ఒకవేళ దేవుడు ఎవరైనా గుర్తు చేసి అనుకోండి, నీ బలిపీఠం దగ్గరే అర్పణ వదిలిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరు సమాధానపడు, ఆ తర్వాత వచ్చి అప్పుడు దేవుడి అర్పణను అంగీకరిస్తాడు. ఎంత కఠినంగా చెప్పాడు ప్రభువారు. అంటే సహోదరునితో విరోధం పెట్టుకొని పరిచర్య చేసినా, దేవుడి పని చేసినా, అర్పణ అర్పించినా
సర్వాంగ హోమాలు అర్పించినా కూడా నేను అంగీకరించాను. ఎందుకంటే నీ హృదయం సరైంది కాదు. కోపం నిలబెట్టుకొని, ద్వేషం నిలబెట్టుకొని నువ్వెంతగా వాడబడినా అది దేవునికి అంగీకారమైన పరిచర్య కాదు. ఒప్పుకోడైన దాన్ని త్రోసి వేస్తాడు. కొన్ని పత్రికలో చెప్తాడు, ఒకడు కట్టే ఈ పరిచర్య అంట గడ్డి, కొయ్యకాలు, చెక్క, ఇనుము, రాయి, బంగారు, వెండిలా కడతారంట. అగ్నిలో అవి శోధింపడతాయి. ఈ గడ్డి, కొయ్యకాలు అగ్ని దగ్గర మాడి అసలు దేవునికి అంగీకారం కాని పరిచర్యలు, అర్పణలు జ్ఞాపకం చేస్తున్నాను. శ్రేష్టమైన దేవునికి కావాలి, శ్రేష్టమైన హృదయం దేవునికి కావాలి. హృదయం శుద్ధి కలిగి హృదయం దేవునికి అప్పగించాలి. ఈ హృదయంలో కోపము, ద్వేషం ఉండి ప్రభువా తీసుకున్న హృదయాన్ని అంటే ఒప్పుకోడాయన అవి సరిచేయబడాలి. అది అన్నాడు, చూడండి, దయతో కోపడు కానీ పాపం చేయొద్దు. చూడు అస్తమించే వరకు మీకు కోపం నుంచి ఉండకూడదు. అపవాది అనగా సాతాను. దేని బట్టి సాతాను వచ్చి కూర్చుంటాడు? దేని బట్టి సాతాను వచ్చి కూర్చుంటాడు? కోపము అపవాది లక్షణము. తప్పైన కుమారుడు జీవనం తెలుసు కదా మనకి. తప్పైన కుమారుడు ఏం చేశాడు చెప్పండి? తండ్రికి ఎంతమంది కుమారులు ఉన్నారు? చిన్నవాడు ఏం చేశాడు? ఇప్పుడు పెద్ద ఆయన గురించి చూద్దాం. పెద్ద కుమారుడు ఏం చేశాడు చూడండి ఒక్కసారి. లోకాసు సువార్త రెఫరెన్స్ చెప్పాలి ప్లీజ్. 15:25. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుంచి వస్తుంటి దగ్గరికి రాగా వాయిద్యములను, నాట్యములు జరుగుట విని దాసులలో ఒకరిని, నేను ఇంట్లోకి పోవచ్చు కదా, పోయినప్పుడు బాగుంది, ఏం లేదు, హడావుడి, తండ్రి మామూలు కూర్చొని ఉన్నాడు, పనివారు పని చేసుకుంటూ ఉన్నారు. పొలం నుంచి వచ్చేసరికి ఇంట్లో ఏం జరుగుతుంది? పండుగ వాతావరణం. ఎందుకు? తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. చిన్న కుమారుడు కోసమే తండ్రి విందు ఏర్పాటు చేశాడు. క్రొవ్విన వరించారు, అందరినీ పిలిచారు, సంతోషిస్తూ ఉన్నారు. పొలం నుంచి వచ్చాడు పెద్ద కుమారుడు. ఇది చూడగానే లోపలికి పోవాలి. డౌట్ వచ్చింది అయ్యగారికి. ఎవరికి? పెద్దానికి డౌట్ వచ్చింది. బాగానే ఉంది కదా, కొంప తీసి చిన్నోడేమన్నా మళ్ళీ వచ్చాడా? అంతేగా, పోయేటప్పుడు బాగానే ఉంది, ఏం లేదు. పొలం నుంచి వచ్చేసరికి ఆరబాటం అంటే మొత్తానికి వాడు వచ్చుంటాడు. ఎవరాడు? వచ్చుంటాడు. అందుకే నేను లోపలికి పోవాలా. రోజు పని ముగానే ఎక్కడికి పోతాం? ఇంట్లోకి పోతాం. బయట నిలబడి పనివాడిని పిలిచి, ఎవరిని? పనివాడిని, దాసుని పిలిచి, చూడండి ప్రవర్తన ఎలా మారిపోయిందో. దాసుని పిలిచి, ఇది ఏమిటి? వాస్తవానికి ఎవరిని అడగాల? తండ్రిని. ఇంట్లోకి పోయి తెలిసింది. బయట నిలబడి ఎవరిని పిలిచి ఏం చూస్తుందంటే ఎవరు? అప్పుడే పరాయుడైపోయాడు. సాతాను దూరం ఎవరికి? తండ్రికి, బంధువులకి, స్నేహితులకి, అందరినీ దూరం చేసేది సాతాను. అంతేనా? వీళ్ళు ఏం జరిగింది? ఇప్పుడు సాతాను చేరింది. ఇస్కరియోతు యూదాలో ఏం చేరింది? సాతాను చేరింది. అందుకే ప్రభువును దూరం చేసింది, సహవాసాన్ని దూరం చేసింది, ప్రభువును నమ్మేస్థితికి తీసుకొచ్చాడు. ఈ ఆర్భాటం చూడగానే ఈర్ష్య మొదలైంది, కోపం వచ్చింది. ఆ కోపంతో పాటు అపవాది వచ్చి కూర్చున్నాడు. తండ్రితో పోయి మాట్లాడే అవకాశం లేదు. బయట నిలబడ్డాడు. ఇంట్లో వాడికి ఇష్టపడలేదు. దాసుని పిలిచాడు. ఏంది అసలు, ఏం జరుగుతుంది? ఈ మాటలోనే ఎడబాటు కనబడుతుంది కదా. ఇదేమిటి అని అడిగాను. అందుకు చూడండి, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు, నేను అనుకుంటానే ఉన్నా కదా, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు. అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించను. అయితే ఏమైంది? దేవుని చూస్తున్న మనం కోపము, పాపము. ఇప్పుడు ఏం చేస్తాడు పెద్ద కుమారుడు? కోపపడి
వినండి, మళ్ళా చెప్తున్నా వినండి. సంఘాల్లో కూడా మన గిట్టని వాళ్ళు ఉన్నారంటే లోపలికి రారు, తెలుసా? దేవుని సంఘమేనా అంత మన పరిశుద్ధులమే, ఏక శరీరమే. ఇంటికడే గొడవలు ఉంటాయి, వీధిలో గొడవలు ఉంటాయి, బజార్లో గొడవలు ఉంటాయి. సొంతోళ్ళే, అన్నదమ్ములే, ఇరుగు పొరుగోళ్ళే. వాళ్ళు పోతే నేను పోను, వాళ్ళు పోని చోటికి పోవాలి. లేదా లేరా చెప్పండి, వాస్తవం చెప్పండి. ఇప్పుడు మీ మనస్సాక్షిని అడగండి. వాళ్ళు పోయారు కాబట్టి నేను 10 కిలోమీటర్లైనా ఇంకో చర్చికి పోతాను. ఆ చర్చిలోగా వాళ్ళంతకాలం అడుగు పెట్టను. తెలీదా మీకు? ఇప్పుడు అలా చేయలేదా? దీనేమంటారు? పాపము. ఏమంటారు దీన్ని? పాపం. ఒక మాట చెప్తాను, ఒకవేళ ప్రభువు క్షమించి, పర్లోకం బాగుమనుకోండి, ఒకవేళ క్షమించి ఇట్లాంటి పోతారా? చెప్పండి, మీరు చెప్పండి అమ్మా. ఒక ప్రశ్న అడుగుతాను. ఇంత కోపం ద్వేషం పెట్టుకొని పాపం చేసేవాళ్ళు ప్రభు కాడికి పోతారా? వారు. ఒకవేళ ప్రభు కృప చూపితే అందరూ అని ఉండాలా? ప్రభు కాడికి పోయి అయ్యా ఈడ కాదు, ఈలేని కాదు, ఆలేని కాదు, నా కాడ పెట్టు, వాళ్ళకడి ఊరుకుంటాడా? ఎత్తి కింద వేస్తాడు మళ్ళీ. ఆడా మండుచున్నా ఎవరో చెప్పి ఆడవాళ్ళకి బోరు, కానీ ఇక ఆయన కోపం అని తెలుసు కాబట్టి రానీడు అసలు. తలుపులు మూసి చేయబడతాయి. అర్థమైందా? అదంతా వన్ వే ట్రాఫిక్. వెనక్కి తిరిగి రావడం లేదుగా. ఎక్కడున్న వాళ్ళు అక్కడే. లాజ రావడం లేదు, ధనంతో పోవడానికి కూడా లేదు. ఈరోజు అడుగుతున్నాను, మరి ఒక మనకి కోపం వచ్చింది, బయట నిలబడ్డాడు. బయట నిలబడి అలిగి ముందుకు తీసుకొని కూర్చొని అలాగే మిర్రి చూపులు వస్తాడు. ఏంటి ఇంటి సాయి? ఎందుకు? ఎవరు లోపల ఎవరున్నారు? చిన్నవాడు ఉన్నాడు. తండ్రి అంటాడు, ఎంత చక్కని మాట అంటే, తండ్రి ప్రేమ. బయటకు వచ్చి బతిమాలుతున్నాడు తండ్రి. తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు. ఏ తండ్రి చేస్తాడు అలాగా? మన ప్రభువు తప్పితే ఏ తండ్రి అలా చేస్తా? పోనీ పోతే పని వాడు ఉన్నాడు అంటాడు. అంతే కదా? తండ్రి బతిమాలుతున్నాడు. ఎందుకు? ఐక్యత కాదు కుటుంబంలో. చిన్నవాడు పెద్దవాడు కలిసి బతకాలి, నెమ్మది కావాలి, సంతోషం కావాలి. అది దేవుని చిత్తము. బతిమలాడి అందుకు అతను ఏమన్నా తెలుసండి, తన తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ళ నుంచి నేను సేవిస్తూ ఉన్నానే, నీ ఆజ్ఞ నేనన్నాడు. తన భక్తి అంతా చెప్పుకుంటున్నాడు. ఇన్నేళ్ళుగా సేవ చేస్తున్నాను, నీ ఆజ్ఞను మేరలేదు, అయినా కూడా నా స్నేహితులతో సంతోషించినట్లుగా ఒక మేకపిల్లైనా నువ్వు నాకు ఇయ్యలేదు. ఈ నా కుమారుడు, ఈ తప్పిపోయిన కుమారుడు. అయితే నీ చిన్న కుమారుడు వేశ్యలతో తినివేసి, ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధిస్తావా అని చెప్పాను. ఈయన కోపమంతా ఏందంట, తన అక్కసంతా కడుపు మంటంతా బయట పెడుతున్నాడు. అంతేనా? ఆస్తి పంచుకొని పోయాడు. తండ్రి బతుకుండగానే ఆస్తి పంపకాలు జరిగాయి. ఇప్పుడు ఉంది ఎవరిది? తండ్రిది, కొడుకుదేగా. ఇప్పుడు మళ్ళీ ఆస్తితో భాగం ఇవ్వాలిగా. ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు వేసులతో తినేసాడు ఆస్తి అంతా కూడా. ఇప్పుడు మళ్ళీ వాటాలు పడితే ఎవరికి నష్టం? ఎందుకు వచ్చింది కోపం? దాని అపేక్ష. అంతేనా? చిన్నవాడు రాకపోతే తండ్రిది కూడా అయ్యిందే. ఇప్పుడు చిన్నవాడు వచ్చాడు కాబట్టి మళ్ళీ 2 భాగాలు 3 భాగాలు కావాలి. లెక్కలు బాగా వచ్చు కదా మనకు. చెప్పండి, ఎన్నిసార్లు ఆలోచించే ఆలోచన మన జీవితాల్లో లేదా? పోయినాడు మళ్ళా వచ్చాడా, మళ్ళీ వీడికి ఆస్తి ఇవ్వాలా? ఇది అసలు బాధ. ఇది అసలు బాధ. వెళ్ళి వేసిన ఆస్తి తిరిగివేసి ఇప్పుడు డబ్బుల సంగతి ఎందుకు వచ్చిందాడా? ఎందుకు ఆ మాట అన్నాడు? తన మనస్సంతా దాని మీదే ఉంది. ఈ చిన్న కుమారుడు రాగానే ఏం చేస్తావు? క్రొవ్విన పశువును వధించావు కదా. ఏనాడైనా నా స్నేహితులు సంతోషించడానికి ఒక్క మేకపిల్లనైనా
ఇచ్చావంటే తండ్రి అంటాడు, నా కుమారుడా నావన్నీ నీవే, నా కుమారుడా నావన్నీ నీవే. ఈ నా కుమారుడు తప్పిపోయి బ్రతికాడు, చనిపోయి బ్రతికాడు. చచ్చిపోయిన స్థితి ఒకప్పుడు, కానీ తిరిగి వచ్చాడు కాబట్టే జ్ఞాపకం చేసుకో. కోపము పాపం అయిపోయింది. తన ద్వేషం ఉంది. తిరిగి వచ్చినందుకు సంతోషము లేదు, తిరిగి వచ్చినందుకు ఆనందము లేదు. ఒక ఆత్మ రక్షింపబడితే, ప్రభువుకి తిరిగి వస్తే పరలోకములో మహావిందు, గొప్ప సంతోషము. మనం ఏం చేస్తున్నామంటే బయట నిలబడిపోతాం పెద్ద కుమారులాగా. కారణం కోపము, ద్వేషము. దేవుని బిడ్డలుగా ఇటువంటి స్థితి ఉండకూడదు. కోపపరుడు కానీ పాపము చేయకూడదు. మీ కోపము సుడస్తమించే వరకంటే చిగడబడే లోపుగా నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇయ్యకుడి. దొంగిలేవాడికి మన దొంగిలక, అక్కర గలవానికి దొంగిలి యుద్ధంటే ఏం చేయమని, కష్టపడి పని చేయమని. అంతేగా? అంతేకాదు అక్కరగా ఉన్నవారికి పంచిపెట్టండి. ఏంటమ్మా? వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు, కష్టపడాలి. వినువారికి మేలు కలుగునట్లు, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనానో మీ నోట రానీయకుడి. మరొక మాట, దొంగిలేవాడు దొంగతనం మానుకోవాలి, దొంగిలొద్దు. 10 ఆజ్ఞల్లో దొంగతనం కూడా ఉందా లేదా? చెప్పండి. 10 ఆజ్ఞల్లో దొంగతనం ఉందా లేదా? ఏమేమి దొంగిలిస్తాం మనం? ఏమేమి దొంగిలిస్తాం? ఇంట్లో తీసి మనం దొంగతనం అనుకోం, ఇది నా హక్కు అనుకుంటావు, కానీ చెప్పకుండా తీస్తున్నంతా కూడా దొంగతనం. కానీ ఎక్కువ బిడ్డలు ఎవరి బిడ్డలు ఏం చేసుకుంటారు? తన దగ్గర తీసుకుని అభిప్రాయం తీసుకొని ఈ దొంగతనం కాదు, నాదే కాదు అనుకుంటారు. అది దొంగతనమే కాదా? దొంగతనమే. దొంగిలించొద్దు, కష్టపడి పని చేయండి అంటూ వినువారికి శ్రమ కలిగినట్లుగా మీ నోట అనుకూల వచనమే కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియొద్దు. ఇది మరీ కష్టం మనకి. విశ్వాసికి, ఇదిగో భక్తి గలవానికి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండాలి అంటే మన మాటల ద్వారా కూడా దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. మన మాటల ద్వారా కూడా. ప్రభువారు సిలువ వేయబడే సమయాన ఎంత హేళన చేశారు కదా. ఉమ్మి వేశారు, ఎగతాళి చేశారు, ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికారు, నిందలు మోపారు, దూషించారు. చివరికి సిలువపై వేలాడుతూ ఉంటే నువ్వు దేవుని కుమారుడు అయితే దిగు అన్నాడు. ప్రక్కన ఉన్న దొంగ కూడా ఒకడు, నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. ఇవన్నీ దుర్భాషలే కదా. మన నోట అనుకూల వచనం ఉండాలి తప్పితే దుర్భాష ఏదైనా మన నోట రాకూడదు. వెంటనే చెప్పాడు, దేవుని పరిశుద్ధాత్మను వీటి ద్వారా నీకు తెలియదు కానీ నీ దేవుడు దుఃఖపడుతున్నాడు. తర్వాత అంటాడు చూడదైతో విమోచన దినము. ఏంటా విమోచన? మీ విడుదల సమీపించింది. ఎక్కడన్నాడు? మీ విడుదల సమీపించింది. పెద్ద పెద్దలు రాబడదు కదా, మీ విడుదల సమీపించింది. ఎప్పుడు? ఆయన రాకడ, మన మరణము ఆయన రాకడు. ఆ దినం వరకు కూడాను, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. కాబట్టి సమస్తమైన అనగా ప్రతి విధమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుస్తత్వమును మీరు విసర్జించమంటే తీసివేయండి. ఎక్కడి నుంచి? ఇవి ఎక్కడుంటాయి? ఇవన్నీ ఎక్కడుంటాయి? కోపము, ద్వేషము, దూషణ ఇవన్నీ మన హృదయంలో. అందుకే హృదయశుద్ధి గలవారు, హృదయశుద్ధి అంటే కడగబడిన హృదయాలు.
దేంతో కడుగుతావు? అగ్గిని కడగాలంటే నీళ్ళతో కడగాలి. నీళ్ళకి తప్ప మరేవి అగ్గిని శుద్ధి చేయలేవు. మన హృదయం కూడా వాక్యమనే ఉదక స్నానముతో, వాక్యమనే నీటితో కడగా. బస్ ఈరోజు వాక్యం చెబుతున్నాం కదా, విన్నే ఈ వాక్యము నీ హృదయంలో చేర్చుకుంటే మనలో ఉన్న ఈ కల్మషమంతా తీసివేయబడుతుంది. అలా కాకుండా నిబంధన తోసివేసి వెనకతట్టు వేసి నిశ్వాస జీవిస్తున్నాం అనుకోండి, అది అలాగే ఉంటుంది. కొన్నిసార్లు కఠినమైన పాత్రలను కానీ శుభ్రం చేయాలి అంటే నీళ్ళలో నానబెట్టాలి కదా. అలాగే మనలో సమృద్ధిగా వాక్యము నివసిస్తే, మన హృదయాల్లో వాక్యము నివాసము చేస్తే ఒక్కొక్కటిగా మనలో మస్తంతా తీసివేయబడుతుంది. వాక్యమే శుద్ధి చేసేది, వాక్యం మనల్ని కడిగేది. వాక్యముతో శుద్ధి చేయబడిన తర్వాత ఫైనల్గా క్రీస్తు ప్రభు వారు తన రక్తంతో మనల్ని కడుగుతాడు. ముందే శుద్ధి చేయబడాలి వాక్యం వినాలి, వాక్యం గ్రహించాలి, వాక్యం చేత సరిచేయబడాలి. వాక్యం కడిగిన తర్వాత ప్రభు వచ్చి తన రక్తముతో కడుగుతాడు. ఇక ఎవ్వరు మన మీద ఏ నేరము మోపలేరు. కాబట్టి సమస్తమైన దుష్టత్వమును, ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి. దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచకూడదు, సంతోషపరచాలి అంటే ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు. మత్తయి సువార్త 7వ అధ్యాయం, ఒక్క మాట చూస్తాను, ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చే తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చి కూడా తీర్పు తీర్చబడను. మీరు కొలిసే కొలత చొప్పుననే మీకును కొలవబడును కదా. అందుకంటాడు, నీ కంటిలో ఉన్న దూరం నంచక నీ సహోదరి కంటిలో ఉన్న నలుసును చూచుడేయాల. నీ కంటిలో దూరం ఉంచుకొని నీవు నీ సహోదరిని చూచి నీ కంటిలో నలుసును తీసివేయమని చెప్పనేయాల. వేషధారి మొదట ఒకరి వెళ్ళి చూపే ముందుగా, మన గద్దించే ముందుగా, ఒకరి చెడుగా మాట్లాడే ముందుగా మొదట మనం సరిచేయబడాలి. మన కంటిలో ఉన్నటువంటి ఆ దొలాలను తీసివేసుకోవాలి. అప్పుడు మనకు తేటగా ఉంటుందని వాక్యము తేట జ్ఞాపకం చేస్తుంది. మనం క్షమిస్తేనే క్షమించబడతాం. మనం తీర్పు తెచ్చకపోతే మన గురించి కూడా తీర్పు తీర్చబడతాం. ఎంత తొందరగా తీర్పు తీరుస్తామో ఒకరి గురించి కదా. ఒక మాట విన్నామంటే వెనక ముందు ఆలోచించాం, మనోట ముందు జడ్జిమెంట్ చేస్తాం. వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు నువ్వు చూసి కూడా ఉండవు. ప్రభు అంటున్నాడు, జాగ్రత్త, తీర్పు తీర్చొద్దు. క్షమించు. క్రీస్తు క్షమించినట్లుగా మీరు కూడా క్షమిస్తే అప్పుడు మనము క్షమించబడతాం. లేదట్లయితే దేవుడు మన విషయమై దుఃఖపడుతూ ఉన్నాడు. దేవుని ఆజ్ఞకు లోబడకపోతే మన పట్ల దేవునికి దుఃఖమే. మూడు సమయంలో ఒక్కసారి 15వ అధ్యాయం, మూడు సమయంలో చూడండి ఒక్కసారి 15వ అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి ప్రభు దుఃఖపడుతున్నాడు, సంతాపడుతున్నాడు. మూడు సమయంలో 15వ అధ్యాయము. ఈ అధ్యాయంలో ఎవరు రాయబడి చెప్పండి? మొట్టమొదటి రాజైన సౌలు. ఈ 15వ అధ్యాయంలో ప్రభు అంటాడు, 11వ వచనం, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను, లేదా దుఃఖపడుచున్నాను, కోపపడుతున్నాను. ఎవరైనా మాట ఇది? దేవుడు చెప్పే ఎవరి గురించి? వాస్తవానికి సౌలు ఏ యోగ్యత లేదు. బెన్యామీను గోత్రికుడు. ఏ గోత్రం అతనిది? బెన్యామీను గోత్రం. సమూయేలు అభిషేకిస్తుంటేనే
నేనే పాటి వాడో అంటాడు. అలాంటి వాడిని ప్రభు హెచ్చించి రాజుగా చేస్తే మరుక్షణమే దేవుని మాటను త్రోసివేశాడు. ఆయన మాట వినకుండా ప్రభు అంటున్నాడు చూడండి, సౌలు నన్ను అనుసరింపక. శిష్యులు అంటే ఎవరు చెప్పండి? వెంబడించేవారు, అనుసరించేవారు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా శివుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను బోధించుతునో వాటన్నిటినీ గైకొనే వారికి నేర్పండి. ఇదే కదా. శిష్యులుగా మార్చబడిన తర్వాత ఏం చేయాలి? ఏం చెప్పాడు దేవుడు? ఏం చెప్పాడు దేవుడు? తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మము పొందుడి. ఎంతమంది బాప్తిస్మం పొందారు చెప్పండి? చేతులెత్తండి. ఎంతమంది బాప్తిస్మం పొందారు? చేతులెత్తండి. ఎంతమంది బాప్తిస్మం పొందారు? బాప్తిస్మం పొందనవాడు చేతులెత్తండి. ఇప్పుడు బాప్తిస్మం పొందనవాడు వినపట్ల మీకు బాప్తిస్మం వీళ్ళు ఎక్కువ ఉన్నారమ్మా. ఇది పెద్దోళ్ళు కూడా ఉన్నారు, ఇంకా చాలామంది. మరి నాకు తెలియదే. బాప్తిస్మం తీసుకునే వాళ్ళమ్మా, తీసుకొనని వాళ్ళు. ఇంకెప్పుడు? ఓ 10 ఏళ్ళ తర్వాత తీసుకున్నావా? ఓ 10 ఏళ్ళు, ఓ 20 ఏళ్ళు, ఒక 50. ప్రభు ఆజ్ఞ ఏం చెప్పాడు? శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు వారికి బాప్తిసం ఇచ్చు నేను మీకు బాప్తిసం తీసుకున్నాక అనుసరించాలి. ఆజ్ఞది, సలహా కాదు, ఉపదేశం కాదు, ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఓ మాట అడుగుతాను, జవాబు చెప్పండి. అపొస్తలుల కార్యములో ఒక అధికారి ఉన్నాడు, నపుంసకుడు. ఎవరైనా? ఇథియోపియా దేశానికి అధిపతి. యెరూషలేముకు వచ్చాడు, ఆరాధించాడు. వాడుగా యెరూషలేము రావడం గుడికి, మనలాగా సంవత్సరానికి ఒకసారి గుడికి పోతాం చూసారా, అట్ట తీర్థయాత్రలు చేసి వచ్చాడు అయ్యగారు. పోతా పోతా యెషయా గ్రంథాన్ని కొనుక్కొని చదువుతూ పోతూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయాన ప్రభువారు ఫిలిప్పును లేపి, ఎవరి ఫిలిప్పు? వాస్తవానికి ఫిలిప్ అనేంటి? పరిచర్య చేసే పని. ఆ 7గురిలో 2 ప్రభు బలంగా వాడుకున్నాడు, స్టెఫను మరియు ఫిలిప్పు. ఫిలిప్పు తన నువ్వు లేచి ఇదిగో ఆ దారి వెంట వెళ్ళి అట్లా కలుసుకొని చెప్తే పరిగెత్తుకుంటూ రథం వెంట వెళుతూ ఉంటే ఇతను చదువుకుంటూ ఉన్నాడు. ఫిలిప్ అడిగాడు, నువ్వు చదువుతున్న నువ్వు గ్రహిస్తున్నావా అని అడిగితే, ఎవరు నాకు బోధించకపోతే ఎలా గ్రహిస్తానన్నాడు. రథం ఎక్కించుకున్నాడు, స్వాత చెప్పాడు. నీళ్లు కనపడ్డాయి. ఎక్కడ? దారిలో. రథం ఆపి ఆజ్ఞయించి, ఇదిగో బాప్తిస్మం పొందడానికి నాకేదైనా ఆటంకము ఉన్నదా? ఏమంటున్నాడు అండి? బాప్తిస్మం పొందడానికి నాకేమైనా ఆటంకము? మన ఆటంకం ఏంటి? ఎందుకు పొందలేదు? ఏదో ఆటంకం ఉంది. దానికోసం ప్రభువుని అడగాలి. ఎవరిని అడగాలి? ఇంకెవరిని కాదు. నిజంగా నీకు ఆశ ఉంటే, ఆయన ఆజ్ఞ లోబడిన ఆశ ఉంటే మోకరించి, ప్రభువా ఈ ఆటంకము తొలగించు, నేను నీకు లోబడాలి, బాప్తిసం పొందితేనే నాకు రక్షణ. 10 మందిని ఒప్పుకోవాలి ప్రభు అని సరి చేయబడాలి కదా. అందుకే వాక్యం తేడాగా చెప్పే మాట, సౌలు నన్ను అనుసరింపక, నేను చెప్పిన మాట వినక నా మార్గంలో జీవించక. మరి ఏం చేశాడు? ఆయన మార్గంలో జీవించకుండా సొంత మార్గాన్ని ఎన్నుకున్నాడు. రాజుగా చేయబడ్డ 10 రోజుల్లోనే 10 రోజులు తండ్రి గాడిదలు తప్పిపోయామ్మా. తెలుసు కదా మీకు. చాలా మంది అంటారు సౌలు గారిని గాడిదలు మేపేవాడు, చాలా తప్పది. పెద్ద సేవకులు కూడా దావీదు గొర్రెలు మేపేవాడు, సౌలు గారిని ఏమంటారని తెలుసండి, గాడిదలు కాదు, తండ్రి గాడిదలు తప్పిపోతే వెతుక్కుంటూ వెళ్ళాడు. అంతే కదా. బైబిల్ మెబిల్ అలా ఉందా? వేరే ఉందా?
కీషు అనే భాగ్యవంతుడు, మహాధనవంతుడు తండ్రి గాడిదల ఆస్తి తప్పిపోయాయి. వెతుక్కుంటూ పని వాళ్ళతో బయలుదేరి వెళుతూ ఉంటే ప్రవక్తను కలిశారు సమూయేలుని. అప్పటికే ఇశ్రాయేలు అడిగారు, అయ్యా మాకు అందరిలాగా రాజు కావాలని అడిగితే దేవుడు చెప్పాడు, ఇదిగో రేపు ఈ పాటికి బెన్యామీను మని నుంచి ఒక వ్యక్తి వస్తాడు, అతను రాజుకు అభిషేకించని దేవుడు చెప్తాడు. ఎవరితో? సమూయేలుతో. గాడిదలు తప్పిపోయాయి, అంత వెతికి ఎక్కడ కనపడలేదు. చివరికి పనివాడు అన్నాడు, అయ్యా ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, మనం వెళ్ళి అడిగితే చెప్తాడంటే, సరే వెళ్దాం పదా, ఏం లేదు మన దగ్గర, ఇదిగో ఇదొని తీసుకొని పోదామన్నారు. వచ్చారు. ముందుగానే సమూయేలు ఇతని కోసమై ఆహారం కూడా సిద్ధం చేశారు. ఒక జబ్బను తీసుకుని పనివానికి ఇచ్చి, రేపు ఒక వ్యక్తి వస్తాడు, అతను వండి పెట్టాలి, జాగ్రత్తలు ముందుగానే ఇచ్చాడు. దేవుని పని ఎలా ఉంటే ఒక వ్యక్తిని ఎన్నుకుంటే, సౌలు వచ్చాడు, పైకి తీసుకెళ్ళాడు, కొండ మీదకి మేడ మీద తీసుకెళ్ళాడు, మాట్లాడాడు, నువ్వు దిగులు పడొద్దు, గాడిదలు దొరికాయి, ఏ ఇబ్బంది లేదు, ఇదిగో ఈరోజు కూడా ఉండని ఆపి అభిషేకించాడు రాజుగా. నువ్వు వెళతా ఉండు, కొన్ని సూచనలు చెప్పాడు. వెళతా ఉంటే ప్రవక్త ఎదురవుతారు, ఒకవే కొందరేమో నీకు రొట్టె దర్శనం చేస్తాడు, తీసుకో, ఇన్ని సూచనలు చెప్పాడు. నువ్వు 10 రోజులు ఆగు, 10 రోజుల తర్వాత నేను వస్తాను, వచ్చి ఏం చేయాలో చెప్తాను అన్నాడు. ఎవరు? సమూయేలు. ఎన్ని రోజులమ్మా? 10 రోజులు. వెళ్ళాడు. అంతలో యుద్ధం వచ్చింది, శత్రువులు వచ్చారు. 10వ రోజు, అది కూడా 10వ రోజు అభిషేకం పడ్డాడు కదా, తన వారు చెదిరిపోతారేమోననుకొని ధైర్యం చేసి ఒక ప్రవక్త యాజకుడు చేయవలసిన పనిని చేయడం మొదలుపెట్టాడు. ఏంటంటే దేవునికి బలి అర్పించాడు. అది అతని పని కాదు. సౌలు పని ఏంటి? రాజుగా ఉన్నాడు, యుద్ధం చేయాలి. యుద్ధం చేసే ముందుగా దేవుని అడగాలి, దేవుడు సాయం కోరుకోవాలి, దేవుడు వెళ్ళమంటే వెళ్ళాలి, చెప్పాలంటే ప్రవక్త రావాలి. దేవుని అనుమతి లేకుండా నువ్వు ఓడిపోతావా? సైన్యాన్ని చూసి పైన చెదిరిపోతాడని చెప్పి భయపడతాడని చెప్పి సాహసించి బలిచ్చాడు. ఇచ్చి ముగియక ముందే సమూయేలు గారు వచ్చారు. వచ్చి అన్నాడు, నువ్వు చేసిన పని ఏంటి? నేనేం చెప్పాను నీకు? కొద్దిసేపు ఆగలేవా? ఇదిగో దేవుడు నిన్ను తోసేస్తాడు, దేవుడు నిన్ను తోసేస్తాడు. ఆ తర్వాత మళ్ళా వెళ్ళి అమాలేకీయులని చంపమని చెప్పాడు దేవుడు. చంపని చెప్తే చూడండి, వాక్యంలో చెప్పిన మాట 15వ అధ్యాయము 1వ వచనం. ఒకనొక దినమున సమూయేలు సౌలు పిలిచి, ఇది రెండవ తప్పిదం పిలిచి, యెహోవా అభిషేకించుటకు పంపెను, యెహోవా మాట వినుము. సైన్యములకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎప్పుడు చేశారు తెలుసా? అరణ్య ప్రయాణంలో, నిర్గమకాండములో 17వ అధ్యాయం జరిగింది ఇది. అమాలేకీయులను ఇశ్రాయేలు చేసిన నాకు దేవుడు మర్చిపోడు తొందరగా. తన పేరుకి ఏమైనా కిడు చేస్తే తొందరగా మర్చిపోడు. మనం మర్చిపోతాం కానీ దేవుడు మర్చిపోడు. అమాలేకులు చేసిన నాకు జ్ఞాపకమే. వారు రైతు నుంచి రాగానే అమాలేకులు వారికి విరోధులే, మార్గం ముందు వారి మీదకి వచ్చింది కదా, కాబట్టి నీవు పోయి కనికరింపక హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, వంటలనేమి, గాడ్బొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి ఒకంత బొత్తిగా నాశనం చేయమంటే అయ్యగారు వెళ్ళి చూడదైతో 8వ వచనము, అమాలేకుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని చంపల, రాజునే చంపల. ఆ తర్వాత రెండవదిగా జనులందరినీ నిర్మూలన చేశాడు. సౌలును జనులను కూడి అగగును గొర్రెల్లోను మేకల్లోను గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచిగా నిర్మూలన చేయక కడగా ఉంచి నీచ పశువులను చంపారు, ఎత్తిపెట్టారు. ఆకాను కానీ రాత్రి నేర్చుకున్నాం కదా, వీడి కోసం ఆశపడ్డాడు. ఒక మంచి షీనారు పై వస్త్రం, 200 తులముల వెండి, 50 తులాల బంగారు కడ్డి. ఇప్పుడు సౌలు దృష్టి ఏమేమి తెలుసా? పశువులు, గొర్రెలు, మేకల మీదకి పోయాడు. రాజుకు అవసరం ఇవి. దేవుడు చెప్పిన మాట పూర్తిగా నిర్మూలన చేయాలి, దాన్ని తీసుకోకూడదు. అంతేకాకుండా సౌలుడు అంటాడు, ఇది నీ దేవుడి కోసం తెచ్చాను అంటాడు. ఎవరి కోసం అంట?
నీ దేవుని కోసం, నీ దేవుడు. చూడండి ఏమంటాడు 15వ అధ్యాయంలో వెంటనే ప్రభు అంటున్నాడు, ఇది సమూయేలు కూడా తెలియదు ఈ సంగతి. సౌలు వీటిని తీసుకొస్తున్న సంగతి సమూయేలు కూడా తెలియదు. వెంటనే దేవుడు సమూయేలు దగ్గర అంటున్నాడు, యెహోవాకు సమూయేలు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపగా వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయెను. ఏంటి ఆజ్ఞ? పూర్తిగా నిమూలం. లిస్ట్ కూడా చెప్పాడమ్మా. గొర్రెలు, మేకలు, గార్ధములు, ఒంటెలు సమస్తాన్ని తుడిచేయి. అయ్యగారు ఏం చేశారు? కొన్ని శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చాడు. ఆజ్ఞ మీరేడా లేదా? ఆజ్ఞ మీరేడా లేదా? వాక్యం అన్నమాట, సౌలును జనులు ఏకమై వచ్చి ఎవరు చెప్తాడు, నా దేవుని అదే మనుషుడు అడిగారు అంటాడు. నా దేవుని లేదు, జనుల కోసం నీ దేవుని కోసం తెచ్చారంటాడు. చూడండి, ఆ రాత్రి అంతా సమూయేలు మొరపెడతా ఉన్నాడు యెహోవాకి. తెల్లవాడు వచ్చాడు. చూడండి, అదే అధ్యాయము 13. తర్వాత అతడు సౌలు దగ్గర రాగా సౌలు, యెహోవా వాళ్ళకి ఆశీర్వాదం కలుగును గాక. ఏమంటున్నాడండి? సౌలు సమూయేలు దీవిస్తున్నాడు. ఏమని? యెహోవా వాళ్ళకి ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞ నెరవేర్చానంటే సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి? ఏమడుగుతున్నాడు? ఆజ్ఞ నెరవేర్చావా? మరి నాకు వినపడతాయి శబ్దాలు, గొర్రెల అరుపులు, ఎడ్ల రంకులు వినపడుతున్నాయి, ఇవి ఎక్కడవంటే ఏమన్నాడు చూడండి. అప్పుడు అందుకు సౌలు ఎవరి దగ్గర నుంచి అంట? అమాలేక యుద్ధ నుండి. నాకు సంబంధం లేదు. ఎవరంట? జనులు వీటిని తీసుకొచ్చారు. ఎవరి దేవుడు అంటమ్మా? రాజుగా చేసింది ఎవరి దేవుడు? సమూయేలు దేవుడా? అంటే అంత హెచ్చించినా కూడా నా దేవుడు అనే మాట రాలేదా? యాకోబు నయం. యాకోబు కూడా చివరి దాకా నా దేవుడు ఒప్పుకోడు. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అంటాడు తప్పితే నా దేవుడు అండవు. చివరికి పెనుగులాడిన తర్వాత పెనుగోల దగ్గర అప్పుడు అంటాడు నా దేవుడు. మామతో కూడా చివరి ఆఖరికి కూడా మామ చంపడానికి వస్తే నా తండ్రి దేవుడు నాకు తోడై ఉండని ఎడలా నువ్వు 10 మార్లు నా చేత మార్చావు కదా అని అంటాడు. ఏ దేవుడు అంటే? నా తండ్రి నా దేవుడు అండవు. ఇక్కడ కూడా అంటున్నాడు సౌలు, తప్పు చేసిన అందరూ కూడా నా దేవుడు అనరు. అర్థమైందా? ఒప్పుకోవడానికి భయపడతారు. నా దేవుడైన మాట రాదు. జనులు నీ దేవునికి. ఎవరు దేవుడు అంట? సమూయేలు నీ దేవునికి. చూడేమంటున్నాడు? నీ దేవుడైన యెహోవాకు బలు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచివని ఉండనిచ్చిరి, మిగిలిన వాటన్నిటినీ నువ్వెన్నో చేసావనగా సమూయేలు నువ్వు మాట్లాడమని లేదు. యెహోవా రాత్రి నాతో చెప్తున్నాను, నీ దృష్టి వల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రంలోకి శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు. మరియు యెహోవా నిన్ను సాగనంపి నువ్వు పోయి పాపాత్ములైన అమలు చేయమని వాళ్ళ వారు యుద్ధం చేయమని సర్వేగా నువ్వు ఎందుచేత యెహోవా మాట వెనక దోపుడి మీద ఎగబడి. ఎంత కఠినమైన మాట! ఎగబడి. తెలియదు? ఎప్పుడు తెలియదా? ఎప్పుడు మాంసం తినలా మనం? ఎప్పుడు లడ్లు తినలా? ఎప్పుడు స్వీట్లు తినలా? ఎగబడతారే ఏంటి మీదకి? నేనుకమ్మా ఆ రుచి వేరంట. ఏ రుచి? ఇట్లా అద్దుకునేసుకుంటారే. అర్థమైంది? ఎరిగిందా? ఇంకా వెలగలేదా? ఎందుకు ఎగబడి? దేవుడు మాట్లాడితే కొట్టినట్టు ఉండదు కదా. సౌలు అంటాడు, నా దేవుడు జనులు వచ్చి నీ దేవుడి కోసం చేశాడంటే నువ్వు మాట్లాడే పని లేదు, నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. చూడు ఎంత కఠినమైన మాట దేవుడు చెప్తూ ఉన్నాడు. సమూయేలు ద్వారా నలుపుడుగా ఉన్నప్పుడు రాజుగా చేస్తే ఉంటున్నాడు, నువ్వు పోయి పాపాత్ములైన అమాలేకులు నిర్మూలన చేయమని చెప్తే నువ్వు దేవుని సెలవు చేయగా
నీవు ఎందుచేత యెహోవా మాట వెనక దోపుడి మీద ఎగబడి ఆయన దృష్టికి చెడు చేశావు. మళ్ళా సంబంధించుకో సౌలు ఆ మాట అనొద్దయ్యా, మరి ఇంకేమనాలా? ఆ మాట అనొద్దు. నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గాన పోయి అమాలేకులను యాగం తీసుకొచ్చింది, కానీ అమాలేకులను నిమగ్నం చేశాను. అయితే మళ్ళీ గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు అంటే అవి తీసుకొచ్చి బలివాలా? శబ్దమైనవి వద్దన్నవి వాటిని ఇస్తే ఒప్పుకుంటాడా? గొర్రెల్లోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిందని అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన మాటను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు. ఇప్పుడు సమూయేలు బట్టి దుఃఖం వచ్చింది కదా దేవునికి, సంతాపడ్డాడు. ఎప్పుడు సంతోషం దేవునికి? ఒకడు దాని ముందు వచ్చిన ఒకడు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొంటే దేవునికి సంతోషము. అంతేగా? దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను గైకొంటే ఎవరి సంతోషం? త్రోసివేస్తే దుఃఖం. ఇదే మార్గం. దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తున్నావు అంటే నువ్వు దేవుని ఆజ్ఞను త్రోసివేస్తున్నావు. నువ్వు 10 చెప్పు, నీ మనసులో ఆలోచన దేవునికి తెలుసు. నువ్వు 10 కారణాలు చెప్పు, ఒకే ఒక మాట దేవుడు మాట్లాడతాడు, నువ్వు లోబడలేదు అంతే. నువ్వు తిరుగుబాటు చేస్తావు. మళ్ళీ చెప్తున్నాడు, నా కోసం కాదు, నేను తింటానికి కాదు, నీ దేవునికి తెచ్చావు. నువ్వు మాట్లాడ పని లేదు. ఒప్పుకోలేదు దేవుడు. ఒకడు తాను సెలవు ఇచ్చిన ఆజ్ఞను గైకొన్నట్లుగా యెహోవా సంతోషించినట్లు ఒకడు దహనబలి అర్పించడం వలన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొంటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుకుంటే మాట వినుటయు శ్రేష్టము. ఏది శ్రేష్టం? అది మాట. ఎవరి మాట? వాడు బలి అర్పించడం కన్నా పొట్టేళ్ల అర్పించడం కన్నా కూడాను ఆజ్ఞయు మాట వినుట శ్రేష్టం. అంతేకాదు, తిరుగుబాటు చేయుట సోదే. ఏదమ్మా విన్నారు ఈ మాట? ఎవడైనా ఎప్పుడు వినుంటారేమో కదా, పాప మన తెలియదు కదా. బాగలేదంటే పరిగెత్తాం, ఎందుకు వచ్చిందా అని. దేవుని అడగవు, దెయ్యాన్ని అడుగుతావు. సోదే అపవిత్రాత్మ చెప్తుంది. ఎవరు మాట్లాడిస్తారు సోదలో? దయ్యమే, సాతానే. నీకు కాదంటావులా చెప్తారు, కానీ ఎవరి శక్తి అది? దయ్యాలు, అపవిత్రాత్మ. విశ్వాసకి దయ్యాలతో పనేంది? నీకు దేవుడు గొప్ప, దెయ్యం గొప్ప? నువ్వు దేవుడు భయపడుతున్నావా, దేనికి భయపడుతున్నావా? నువ్వు దేవుడు మాట వింటున్నావా, దెయ్యం మాట వింటున్నావా? ఇప్పుడు చెప్పండి. సో చెప్పించుకొని అది చేస్తే పోవద్దు, ఇది చేస్తే పోవద్దు చెప్పిద్దామా? అపొస్తలుల కార్యములో సోది పట్టించినది ఒకటి ఉంది. చూడండి, అయితే చూడండి, ఒక్కసారి ముగిస్తాను. అపొస్తలుల కార్యములో సోది పట్టించినది ఒకటి ఉంది. సోది చెప్పించినది, దెయ్యం పట్టించినది ఎవరది? ఫిలిప్పీలో చూడండి, 8వ అధ్యాయం అపొస్తలుల కార్యములో ఒక చిన్నది సోది చెప్పడి చేత తన యజమానికి లాభసాధనంగా ఉంది. మేము రెఫరెన్స్ 16 మేము ప్రార్థనా స్థలములకు వెళ్ళొచ్చుండగా ఎవరంట? దెయ్యం పేరేంది? దేని కూడా పేర్లు ఉన్నాయి. ఒకదేమంది నా పేరు సేన అంది. ఇదేమంటుంది? నా పేరు పుతోను అని దెయ్యం పట్టింది. దేని ద్వారా సోది అవుతారమ్మా? ఇప్పుడు చెప్పండి, బైబిల్ చెప్తుంది. సోదే దయ్యము చెప్పే మాట. నీకన్నా నాకన్నా వాటికి బాగా తెలుసు. మీ తాత తెలుసు, మన ముత్తాత కూడా తెలుసు, పేర్లు కూడా చదువుతారు. తెలుసా? ఎడ తెలుసు? అమ్మో ఇది శక్తి కూడా ఉంది. ఏమది?
ప్రభువునంది దావీదు కుమారుడా మాతో నీకే మనసు ఎందుకు వచ్చావంటది ప్రభువునే. వాళ్ళు 4 పేర్లు చెప్పగానే అబ్బా కరిగిపోతాం మనం. ఇది అస్సలు ఏ పాస్టర్ చెప్పాడు ఈ మాట? ఎవరు చెప్పలేదంట? ఏ పాస్టర్ చెప్పరా? మా పాస్టర్ గారు కూడా చెప్పరా? ఆమె చెప్పింది. ఏముందాడా? దెయ్యం. పుతోను అనే దెయ్యం పట్టింది. ఏమి చెప్పుట? సోది చెప్పుడు చేత తన యజమానికి లాభం తెచ్చి పెడతా ఉంది. చాలు, సోదే. అందుకే తిరుగుబాటు చేయుట సోదే చెప్పుడిన పాపముతో దెయ్యం పట్టట్టు లెక్క. అంతే తిరుగుబాటు. దేవుని మాట వినకపోతే ఏం పట్టింది? దెయ్యం పట్టింది. దేవుని వాక్యం వినలేదంటే దెయ్యం పట్టినట్టే. అపవాదే కదా నిన్ను దేవుడు దూరం చేసేది. ఇది గుర్తుంచుకో. అపవాది క్రియలు ఉన్నావా ఈ రోజున? సరిచేయబడాలి, సరిచేయబడాలి, పశ్చాత్తాపడాలి. సౌలుకు పశ్చాత్తాపం లేకుండా పోయింది. ప్రభు గద్దిస్తున్నాడు. బలి పెంచడం కంటే ఆజ్ఞ కేకుంటా, పొట్టేళ్ళు కోర్పించడం కంటే మాట కూడా శ్రేష్టం అన్నట్టే వింటాంలా అంటున్నాడు. తిరుగుబాటు చేయుట సోదే చూపిన పాపముతో సమానం. ఎంతమంది ఏకీపించిన దెయ్యాలతోటి ఈ రోజున? ఒక్కసారి పోయి ఉంటావా? గుర్తులేదా? ఒక్కసారి పోయి ఉంటావా? ఈరోజు క్షమాపణ అడుగు. ప్రభు అది తెలియని కాదు, వాక్యం తెలియని కాదు. తెలియకముందు వెళ్ళాను, క్షమించు అంటే క్షమించే. ఇక మీదట వాడి జోలికి పోకుడి. వెడి జోలికి, విగ్రహముల జోలికి, దెయ్యముల జోలికి. ప్రతి విగ్రహమైన కూడా ఒక ఆత్మ ఉంటుంది, దుర ఆత్మ. మర్చిపోదు ఎప్పుడు కూడా. జ్ఞాపకం చేస్తున్నా. చూడండి ఇంకేమంటాడు సమయాలు, ఏమంటాడు చూడండి. దీంతో 3 సమయాలు 15 చూద్దాం. ఇంతమంది చేతి నాకు అర్థం కావట్లా. తిరుగుబాటు చేయుట సోది అనేది పాపమా కాదా? చెప్పండి. సోది అనేది ఆయన పాపం అన్నాడా? దేవుడు మంచి అన్నాడా? పాపమే. కోపట్టం పాపమే. ఆజ్ఞాతిక్రమణ పాపమే. తెలియకుండా ఎన్ని పాపాలు చేసి ఉన్నామో. అయితే యేసు రక్తము ప్రతి పాపం నుంచి పవిత్రులుగా ఎన్ని కడివేయబడి ముందేది శుద్ధి చేయబడే వాక్యంతో. వాక్యమే కదా ఏది మంచి చెడు చెప్పేది మనకి. వాక్యం విన్నప్పుడు, వాక్యం చదివినప్పుడు, వాక్యం గద్దించినప్పుడు ఒప్పుకొని విడిచిపెడితే ప్రభుత్వ రక్తంతో కడుగుతాడు. చూడండి ఇప్పుడు 15. తిరుగుబాటు చేయుట సోదే చెప్పుడైన పాపముతోనూ సమానము. మూర్ఖతను అగపరచుట. మూర్ఖత అంటే చెప్పిన మాట వినకపోవటం. మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో. గృహదేవత ఎవరికుంటాయి? ఇవి అన్నిలకున్నాయి. ఒక్కొక్క ఇంటిలో, ఇంటి లోపల ఒక పూజా మందిరం కట్టి ఒక దేవతను పెట్టుకుంటారు, గృహదేవత. మూర్ఖత. మూర్ఖత అంటే అర్థం ఏంటి తెలుసా? చెప్పినా వినకపోతే. మూర్ఖుడు ఏం చేస్తాడు? కొట్టినవాడు వినడు. 10 మార్లు గద్దించిన మూర్ఖుడు మాట వినడు. వాడిని దండించిన మూర్ఖుడు ఇంకా కఠినమైపోతాడు. అలాగే మూర్ఖత అనేది మాయా విగ్రహము, గృహదేవత. మూర్ఖత్వము నీ హృదయంలో తెస్తి వేసుకొని ఓ విగ్రహం అయిపోద్ది. ఎవడు చెప్పినా వినవు. నీ మనస్సాక్షే, నీ మనస్సే. నీ మనసు ఏం చెప్తే అదే. దేవుడు లేదు, వాక్యం లేదు, దేవుని భయం లేదు, ఆయన శరణు తింటే లెక్కలేదు, ఆయన మాట వినటానికి ఇష్టపడవు. మూర్ఖత ఒక మాయ విగ్రహంగా మన జీవితాల్లో కూర్చుంది. జ్ఞాపకం చేస్తున్నాను. విడిచిపెట్టాలి, విడిచిపెట్టాలి, వదిలివేయాలి, సరిచేయబడాలి, కడగబడాలి. అప్పుడే మన జీవితాల్లో నెమ్మది. అందుకంటున్నాడు గృహదేవత పూజలు సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించు. యెహోవా నిన్ను రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. ఎవరు వదిలేశారు? ఎందుకు వదిలేశాడు దేవుడు? ఎందుకు వదిలేశాడు?
నువ్వు దేవుని వదిలేవు కాబట్టి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం ముగిస్తాను. ఇర్మియా 2లో ఒక మెయిన్ డిఫరెన్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇర్మియా 2 దేవుడు అడుగుతాడు, ఇది దేవుడు అడిగే మాట అమ్మ. ఇశ్రాయేలుతో అడుగుతున్నాడు. ఇశ్రాయేలు దేవుడు ప్రజలే కదా, ఒకప్పుడు వారు దేవుని ప్రజలు, వాళ్ళని దేవుడు అడుగుతూ ఉన్నాడు. 10వ వచనం, కిత్తీయుల ద్వీపంలోకి పోయి చూడుడి. ఎవరు కిత్తీయులు? అన్యులు. కిత్తీయుల ద్వీపంలోకి పోయి చూడుడి, కేదారుకు దూతలను పంపి బావుగా విచారణ చేయుడి. మీలో మీలో మీ కుటుంబాల్లో, మీ సంఘాల్లో, మీ హృదయాల్లో జరిగినట్లుగా ఎక్కడైనా జరిగిందా? ఎవరు? దైవత్వము లేని, అనగా దేవుళ్ళే కాని తమ దేవతలను ఏ జనమైనా ఎప్పుడైనా మార్చుకొనేనా? చాలు. ఏమన్నాడండి? అసలు దేవుళ్ళే కాదు, పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, కానీ వారు మార్చుకోవడానికి ఇష్టం. కానీ మీరైతే దేవుడు తెలుసు, ఆయన ప్రేమ రుచి చూస్తాం. గంటకొక దేవుడు, గంటకొక దేవత, లేదా సీజనల్ భక్తి మనలో వచ్చేసింది. మన సంఘాల్లో, మన గ్రామాల్లో ఉన్నారు మాలేసి తిరుగుతున్న వాళ్ళు. ఏమేసండి? మాల. నవంబర్ మాసం వస్తే నల్లమాల, ఆగస్టు వచ్చిందంటే ఎర్రమాల, మార్చి వస్తే పసుపు మాల. ఉరివేటి కాదు, మనవాళ్ళే మళ్ళీ మాలేసి అన్న వందనాలన్నా. ఎంత ధైర్యం కదా! ముందు అర్థం కాదు ఎవరో, తెర చూస్తే మనవాళ్ళే. దేవుడు అడుగుతున్నాడు, కిత్తుల దేశానికి పోయి చూడండి, కెవా దగ్గర అడగండి, విచారించండి. దైవత్వంలో వాళ్ళ దేవుడు ఎవడైనా మార్చుకున్నాడా? అయినను నా ప్రజలు ప్రయోజనము ఉపయోగము లేని దానికై తమ మహిమ, అనగా దేవుని మార్చుకున్నారు. ఆకాశమా విస్మయపడము, కంపించము, బొత్తుగా పడైపోయి యెహోవా వాక్కు. ఈ నా జనులు 2 నేరములు చేశారు. జీవజలముల ఓటైన విడిచిపెట్టారు, తమ కొరకు తొట్లు, అనగా బద్దలైపోయే తొట్లను తొలిపించుకున్నారు. దేవుడు నేరం మోపుతున్నాడండి. ఎవరు అలా చేయరు. ఎవరు కూడా తమ దేవుని విడిచిపెట్టడానికి ఒప్పుకోలేదు. దేవుని ఆశ్రయిస్తారు, పూజిస్తారు, ఆరాధిస్తారు, ఉపవాసం ఉంటారు, మొక్కుబడులు చేసుకుంటారు. కానీ నిజ దేవుని తెలిసి కూడా, ఆరాధిస్తూ కూడా ఉపయోగము లేటి వాడి కొరకై ఆయన మహిమను విడిచిపెట్టే జీవితాలు మన మీదే దేవుడి నేరం మోపుతున్నారు. ఎక్కడ ఇలా జరిగి ఉండలేదు, ఎక్కడ ఇలా జరిగి ఉండలేదు. చిన్నపిల్లకి 2 రోజులు వరుసగా జ్వరం వచ్చిందంటే చాలు, నేను చెప్తాను, మొహమాటం లేదు నాకు. సేవకుడు 4 రోజులు వరుస పెట్టి జ్వరం వచ్చినట్టు చాలు. దారం కట్టాలా, మెడలో ఒకటి వేయాలా, కాలికి ఒకటి, ఏలుకు ఒకటి, ఇంకా ఏ జలము కూడా అలాగే ఇప్పుడు చేసి ఉండ. ఎవరితో ఆటలాడుతున్నావు? ఎవరు మోసం చేస్తాం? ఎక్కడో సౌలు రాజు ఆశపడి గొర్రెలు వస్తుంటే సముద్రం ఉంటాడు, చూడు ఏం చేస్తున్నాడు కదా, చూడు ఏం చేస్తున్నాడు. నేపిన మాటతో చేస్తాడు. నాకు ఏడుపు వస్తుంది, నాకు కోపం వస్తుంది, నేను విరోధమైపోతున్నాను, నేను విసర్జించాను, వదిలేస్తున్నాను. మా గుర్తుపెట్టుకో, 10 మంది వచ్చినా పర్లేదు, కానీ దేవుడు వదిలేడా బతకలేము. ఎవరు వదిలితే? దేవుడు చెయ్యి వదిలితే ఎక్కడా బతకలేము, ఎక్కడా బతకలేము. ఆ జీవితమే వేరు. ఎందుకు పనికిరాం మనం? బంధువులు దోసేయని, స్నేహితులు దోసేయని, ఒంటరి కావచ్చు, కానీ ఆయన చెయ్యి వదిలాడా మన బ్రతుకు దుర్భరమైపోద్ది. ఆఖరికి సృష్టి కూడా శత్రువు అయిపోద్ది. ఉన్న టైంలో
మన సంఘంలోనే ఒక వ్యక్తి ఆకు కదిలితే భయపడేవాడు. ఆకు అలా కదిలిందంటే ఉలిక్కిపడి అన్నా నా మీదకి వస్తుంది ఆకు అంటాడు. నిజమండి, చెయ్యి దేవుడు చెయ్యి వదిలితే అలా ఉంటుంది. ప్రతిదీ భయమే. చెట్టు కొమ్మ ఊగిందంటే నా మీద పడుతుంది అంటాడు. దూరంగా బస్సు పోతుంటే నా మీదకి వస్తుంటాడు. ప్రతిదానికి ఎందుకు? దేవుడు చెయ్యి త్రవసమాన పడ్డాడు. కృప చెప్పాడు దేవుడు. చెప్తున్నాను, దేవుడు చెయ్యితే బతకలేం మనం. సరి చేయబడాలి. దేవునికి దుఃఖం తెప్పించవద్దు. పరిశుద్ధాత్మను దుఃఖపరచు. ఎన్ని అంశాలు ఉన్నాయి, ఇది రెండవదే. ఏ జనులు ఏ రీతిగా దేవునికి గొప్ప పుట్టించారో, లేదు బాధ పెట్టారో, దుఃఖపరిచారో నేర్చుకుంటూ ఉంటే ఎంతోమంది తీసుకురావచ్చు వాక్యంలో. యేసుభక్తిలో తేడగా చెప్పాడు కదా, అబద్ధం ఆడొద్దు, కోప్పడొద్దు, క్షమించండి. ఇంకా ఇప్పుడే చెప్పింది చెప్పండి లిస్ట్. బైబిల్ తీయకుండా చెప్పండి. యేసుభక్తిలో 4వ అధ్యాయం చెప్పండి. ముందుగా ఒకరితో కూడా అబద్ధం ఆడొద్దు, తర్వాత కోప్పడద్దు, తర్వాత పెద్దగా కొంచెం పెద్దగా కోపం నిలిచి ఉండకూడదు, అది కోపంలోనే. ఇంకా తర్వాత దొంగిలించకుండా ఓదానికి వాడు కష్టపడే పని చేయాలన్నాడు. అపాధికి చోటు ఇవ్వద్దు అన్నాడు. పరిశుద్ధపడి దుఃఖపరచొద్దాను. నీ దుష్కర మాట నోట ఉండకూడదు, కొన్ని విసర్జించమన్నాడు. ఇవి మనలో ఉంటే పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తుంది. చివరికి సౌలుని తీసుకొచ్చాడు. సౌలు దేవుడు కోపం తెప్పించాడు. ఆయన ఆజ్ఞ లేదు, దేవుడు తేటగా చెప్పాడు. ఆజ్ఞ బలర్పించుకంటే ఆజ్ఞ వినుట, పొట్టెల కోరిపించుకుంటే మాట వినుట శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదే అనే పాపముతో సమాధానం. దేవుడికి దూరమైపోవటం విగ్రహారాధన లేదా గృహదేవతను పూజించడంతో సమానం. జాగ్రత్త. తెలియకుండానే విగ్రహారాధన, గృహదేవతలు, సోద ఇవన్నీ మనకు వచ్చేస్తాయి. ఇదేమన్నా సరి చేయబడదా? ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాక్యం ద్వారా గద్దిస్తూ ఉన్నప్పుడు, వాక్యం ద్వారా మన జీవితాన్ని మన కళ్ళ ముందు నుంచి గద్దిస్తూ ఉన్నప్పుడు వెంటనే పశ్చాత్తాపడితే అది మనకెంతో మేలు. ఈరోజు దేవుడు మాట్లాడాడు కదా, ఈరోజు గుర్తు చేశాడుగా. వెంటనే మోకరించినప్పుడు, ప్రభువా ఒకప్పుడు నాకు తెలిసి తెలియక, వాక్యము తెలియక ఈ పాపము చేసి క్షమించాను అంటే అంతే, నీ పాపములు తుడిచివేయబడ్డాయి. ఇప్పుడు కాదులే, రాత్రికి చేస్తాను, రాత్రికి ఉపవాసం ఉండి ఏముండి ఆదివారం ఉపవాసం ఉంటా, రాత్రికి ఉపవాసం ఉండి ఏంటి ఉపవాసం? మధ్యాహ్నం అంతా ఫుల్గా తిని కదా స్పెషల్ భోజనం చేసి రాత్రి ఉపవాసం. అప్పుడు కన్నీటితో నా గదిలో తొలిపేసి ఒప్పుకోండి సాయంకాలం ఉంటా ఉండవు. ఇప్పుడు అవకాశం ఇచ్చాడు ఒప్పుకోవడానికి, గుర్తు చేసేటువంటి పాపాన్ని. నేను పదే చెప్తా, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు మోకరించినప్పుడు ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు నీ మనసు గుర్తు తెచ్చాడంటే ఊరకే కాదు. ఒక వ్యక్తిని గమనిస్తునుకోండి, ఆ వ్యక్తి శ్రమలో ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేయాలి. లేదు, నీ తప్పేదైనా గుర్తు చేస్తానుకోండి, వెంటనే ప్రభువా క్షమించు, ఒక్క మాటే ప్రభువా క్షమించు. మళ్ళా అవకాశం రాదమ్మా. ఇక అది గుర్తుండదు. ఇంటికి పోయిన తర్వాత ఈ వాక్యమే గుర్తుండదు, ఈ స్వది గుర్తుండదు, ఈ విగ్రహాన్ని గుర్తుండదు, తిరుగుబాటు గుర్తుండదు, బలులు గుర్తుండవు, శ్రేష్టమంది గుర్తుండదు. నా ప్రాణమా తిను తాగు సంతోషించు యవన బిడ్డలకి బైబిల్ క్లాసే గుర్తుండటం వల్ల అంతెందుకు కదా. సాయంకాలం ఈ రోజు నుంచి 5ంటికమ్మా, 8 గంటలకి బాగా ఎండగా ఉంటుంది కదా, 5ంటికి 5 to 7 సండే స్కూల్ కూడా అదే గుర్తుండడం వల్ల వాళ్ళకి ఇంకా ఇంటికి పోయిన తర్వాత పడుకొని నిద్రపోతే ఇంకా వాక్యం గుర్తుండదు. కొన్నిసార్లు కష్టం కలిగినా చెప్పాలి అన్నగారి. పోయిన వారం 7-8 మంది వచ్చారు. నష్టం లేదు, మీరు లెక్క చెప్పుకుంటారు, నాకేం సంబంధం లేదు. 7గురున్న వాక్యం, 6గురున్న వాక్యం, 2 వాక్యం చెప్పుకోవటం, మన పని మనం చూసుకోవటం, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు.
అంతే కదా. దేవుని దగ్గర సాకులు చెప్పొద్దు. ఆదివారం కూడా తల్లు చెప్తున్నాను, ఎవరిని బిడ్డ పనులు పెట్టబాకండి. ఆ రోజు ఎంత పని ఉన్నా మందిరానికి పంపండి. ఎగ్జామ్ అయితే పంపరమ్మా, పబ్లిక్ ఎగ్జామ్ అనుకోండి. కుంటుతున్నా, జ్వరంతో ఉన్నా, మొన్న పేపర్లో చూసా తల్లి చనిపోయింది. చూస్తారా, తల్లి చనిపోయింది, కుర్చీలో కూర్చొని ఉంటే తల్లిని డెడ్ బాడీ కూర్చోబెట్టి ఉంటే దండం పెట్టుకుని పరీక్ష రాసి వచ్చాడు. ఎందుకు? ఒక సంవత్సరం. ఎలాంటి స్థితి అది? తల్లి చనిపోయి ఇంట్లో ఉంది, మనకు ఆ స్థితి రాలేదే. వచ్చింది అప్పుడు అన్న, అంత కష్టం వచ్చిందా? ఎందుకు వస్తాయని దేవుడు అవుతున్నారు? లెక్క చెప్పొద్దా దేవునికి? జాగ్రత్త, మస్తు అవద్దు. మనం ఏమి ఇచ్చుదాం దాన్నే కోస్తాం. నేను చెప్తున్నానమ్మా, మీరు గుర్తుపెట్టి ఒకే ఒక మాట, మనం చేసే ప్రతి కని గురించి దేవునికి లెక్క. మంచిదైనా అది గుర్తుంటే చాలు. అది ప్రభు అంటున్నాడు, తిరుగుబాటు చేయుట సోదే చూపిన పాపముతో సమానం. తర్వాత ఇంకో మాట ఉంటుంది, ఏంటది? ఇంకో మాట, మూర్ఖతగా పరచుట మాయా విగ్రహమును గుహదేవతను పూజించడంతో సమానము. ఇరిమియాలో అంటున్నాడు, నా జనులు 2 నేరములు చేసిరి. 1, జీవ జలమును విసర్జించారు, తమ కొరకై బద్దలైపోయే తొట్లు. జీవజలపోట అర్థం ఏంటి చెప్పండి? ముగిస్తున్నాను. జీవజలపోట అంటే ఉబికే ఓట, అది తరగదు. సమృద్ధిగా నీళ్లు అది వదిలిపెట్టి తొట్లు కట్టుకున్నాం మనం. అలాంటి తొట్లు అయ్యి బద్దపు తొట్లు. ఆ తొట్లు నీళ్ళు తెచ్చిపోయాలా? మనం తెచ్చిపోసుకోవాలి. అనగా మన నీతి కార్యాలు, మన స్వనీతి, మన స్వంత కార్యాలు. జీవజలపోట ఉచితంగా ఇచ్చే ఆ కృపను వదిలిపెట్టి మనం తొట్లు నిలిపించుకుంటున్నాం. మన ఘనకార్యాలు అవి బద్దలైపోతాయి, చొక్క నీరు నిలవదు. ఆ నీరు కూడా, జీవజలం కూడా దక్కదు. జీవజలపు పూట యేసయ్యకు సూచన కదా. జీవజలపు పూట అంటే ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు. ఆయన విడిచిపెట్టి బద్దలైపోయి తొట్టు నిలిపించుకుంటున్నావు. జాగ్రత్త. ఈ 2 నేరాలు నా అప్లై చేస్తాను దేవుడు సెలవిస్తున్నాడు. మళ్ళీ అంటాడు, ఈ జనులు, మిగతా జనులు ఎవరు కూడా వాళ్ళ దేవుడు విడిచిపెట్టలే. విగ్రహం అవి దేవుడు వాస్తవానికి ఆయన వదిలిపెట్టలేక వీరు నా ప్రజలను విడిచిపెట్టారు. ఈరోజు మన స్థితి ఏంటి పరిశీలించుకొని సరిచేయబడతాం. దేవునికి దుఃఖపరచవద్దు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. మన ద్వారా దేవుడు సంతోషించాలి. నిన్ను బట్టి, నన్ను బట్టి దేవుడికి సంతోషం కలగాలి. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నాకు, మనకంత దయచేయను గాక. వాక్యాన్ని విన్నావు, ఈ అంశాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. ఆయన సన్నిధిలో మోకరించి ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభువును అంగీకరించి ఆ రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడదాం. మోకరిద్దాం, ప్రార్థన చేస్తున్నాం. రైతు మోకరించండి. ఒకరు ప్రార్థన నడిపించాలని కోరుతున్నాను.